నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. న్యూమోనియా ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా వయసు పైబడిన వాళ్ళలో కూడా ఎక్కువగా ఈ లక్షణాలంటూ కనిపిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనుకోవచ్చు, జాగ్రత్తలంటూ అసలు ఏ విధంగా తీసుకోవాలి. ప్రెజెంట్ మనతో ఉన్నారు పల్మనాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ రెడ్డి గారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, మనం ఎక్కువగా న్యూమోనియా అంటూ వింటూ ఉంటాం. అసలు న్యూమోనియా అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? జనరల్గా అయితే ఎక్కువగా చిన్నపిల్లలకే ఇలాంటి ప్రాబ్లం అంటూ ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు న్యూమోనియా అంటే ఏంటండి? న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్ అండి. ఎనీ లంగ్ ఇన్ఫెక్షన్ను మనము న్యూమోనియా అంటాము. మౌట భాషలో చెప్పాలంటే నెమ్ము చేసింది అని అంటారు. సో ఈ న్యూమోనియా అనేది ఇన్ఫెక్షన్ కదా. ఈ ఇన్ఫెక్షన్ పలు రకాలుగా ఉంటుంది. అది వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, అప్పుడు వైరల్ న్యూమోనియా అంటాము. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, బ్యాక్టీరియల్ న్యూమోనియా అంటాము. ఇంకా వేరే ఫంగల్ అంటాము, ఫంగల్ న్యూమోనియా. కొన్ని వేరే వేరే రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కామన్గా వచ్చేటప్పటికి వైరస్, బ్యాక్టీరియా ఎక్కువగా న్యూమోనియాను కాజ్ చేస్తాయి. ఈ న్యూమోనియా ఎక్కువగా చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు ఉండే పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళలో రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కువగా అఫెక్ట్ అయ్యేది చిన్నపిల్లలు మరియు వృద్ధులు, 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు. వీళ్ళల్లో కూడా ఎందుకంటే వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. ఇవి కాకుండా న్యూమోనియా కొంత వేరే డిసీజులు ఉండేవాళ్ళు, అంటే షుగర్ ఉన్నవాళ్ళు, లేదా కిడ్నీ డిసీజ్ ఉండేవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉండేవాళ్ళు, ఇవి కాకుండా లంగ్ డిసీజెస్ అంటే సిఓపిడి, లంగ్ క్యాన్సరు, ఇవి ఉండే వాళ్ళలో కూడా న్యూమోనియా ఎక్కువ వస్తుంది. ఇవి కాకుండా కొన్ని వేరే వేరే జబ్బుల వల్ల వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ అంటారు. ఈ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ ఉండే వాళ్ళలో కూడా న్యూమోనియాలు అధికంగా వస్తాయి. అంటే లక్షణాలు అనుకోవచ్చు, మనం ఏ విధంగా నిర్ధారణ చేయొచ్చండి? లంగ్ ఇన్ఫెక్షన్ లేదా న్యూమోనియా ఉన్నప్పుడు కామన్గా వచ్చేది ఏంటంటే దగ్గు ఉంటుంది. ఆ దగ్గులో ఒక్కొక్కసారి కళ్ళెబడుతూ ఉంటుంది. దీంతో పాటుగా జ్వరం వస్తుంది. ఛాతీలో బరువు ఉన్నట్టుగా ఉండటం, ఊపిరి తీసుకున్నప్పుడు ఛాతీలో నొప్పి రావటం, ఇవన్నీ ఉంటాయి. సో ఒక వారం రోజుల కంటే ఎక్కువగా దగ్గు ఉన్నా, వాళ్ళకి దగ్గుతో పాటు జ్వరం వస్తున్నా, ఆ దగ్గులో వచ్చినప్పుడు కళ్ళె ముఖ్యంగా పచ్చగా వేరే కలర్తో కూడిన కళ్ళె పడుతున్నా, ఛాతీలో బాగా నొప్పిగా ఉన్నా, ఇది కాకుండా ఆయాసం, కొంతమంది కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఆయాసం కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దగ్గు, కళ్ళెబట్టము, జ్వరం రావటము, ఛాతీలో బరువు ఉన్నట్టు ఉండటము, ఆయాసం, ఈ లక్షణాలు ఏమన్నా ఉంటే మనం న్యూమోనియా సస్పెక్ట్ చేయొచ్చండి. అంటే న్యూమోనియా డాక్టర్ ఒక్కసారి వస్తే అది ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుందంటారా, లేకపోతే అది తగ్గిపోవచ్చు అంటారండి? న్యూమోనియాను మనం అర్లీ స్టేజ్లో కింద గుర్తించగలిగితే, ముఖ్యంగా 2-3 రోజులలోనే న్యూమోనియా స్టార్ట్ అయిన ఎంబడే గుర్తించగలిగితే దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు. చాలా వరకు న్యూమోనియాలు ముఖ్యంగా శీతాకాలంలో ఈ వర్షాలు వచ్చినప్పుడు మాన్సూన్స్లో వచ్చే న్యూమోనియాలు వైరల్ న్యూమోనియాలు ఉంటాయి. ఇవి చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి. అంటే 90% ఏ యాంటీబయాటిక్స్, ఏ మందులు అక్కర్లేకుండా కొంచెం సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే కోల్డ్ మందులు, జ్వరానికి పారాసిటమాల్ లాంటి మందులు వాడటంతో చాలా వరకు తగ్గిపోతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వైరల్ న్యూమోనియా కూడా కాంప్లికేట్ అయిపోతుంది. అంటే ఏ విధంగా? బ్యాక్టీరియల్ న్యూమోనియాకు మారుతుంది. ఈ బ్యాక్టీరియల్ న్యూమోనియా కూడా 2-3 రకాలు. ఒకటేమో టిపికల్ న్యూమోనియా అంటాము, ఒక్కోసారి ఏటిపికల్ న్యూమోనియా అంటాము. టిపికల్ న్యూమోనియా అంటే మామూలుగా నేను ముందు చెప్పినట్టుగా దగ్గు, జ్వరం రావటము, వాళ్ళకు కొంచెం ఆయాసం రావటం, కళ్ళెబట్టడం ఉంటాయి. ఇవి కాకుండా ఏటిపికల్ ఉంటాయి. అంటే ఈ శ్వాస సంబంధమైన లక్షణాలే ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో మెంటల్ కన్ఫ్యూజన్ ఉండటము, లేకపోతే ఏదన్నా హార్ట్ మీద ప్రాబ్లమ్స్ రావటము, లేదా వాళ్ళ యొక్క ఒకలాంటి వీక్నెస్‌కు గురి కావటము, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే సిమ్టమ్స్ క్లాసికల్‌గా రెస్పిరేటరీ సిస్టమ్‌కి ఉన్నట్టుగా ఉండవు. వేరే వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో దీన్ని ఏటిపికల్ న్యూమోనియా అంటారు. సో ఈ రకంగా ఉన్నవాళ్ళు ఇమ్మీడియేట్‌గా చెకప్ చేయించుకుంటే అది న్యూమోనియా, క్లాసికల్ న్యూమోనియానా, ఏటిపికల్ న్యూమోనియా అనే విషయం తెలుస్తుంది. అంటే ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్లయితే అది ఏ విధంగా దారితీయొచ్చండి? చాలా మంచి ప్రశ్న అండి. ముఖ్యంగా న్యూమోనియాను చాలామంది దగ్గు, జ్వరం ఇవి వస్తే చాలామంది అశ్రద్ధ చేస్తారు. కానీ ఈ న్యూమోనియా ఒక్కోసారి చాలా సీరియస్ అయిపోయి లైఫ్ డేంజర్ సిచ్యువేషన్ కూడా వెళ్తుంది. ముఖ్యంగా లంగ్స్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనము ఒక్క సెగ్మెంట్ ఇన్వాల్వ్ అయితే లోబార్ న్యూమోనియా అని, లేకుంటే 2 లోబ్స్ ఇన్వాల్వ్ అయితే మల్టీ లోబార్ న్యూమోనియా అని, ఈ రకంగా ఒక్కోసారి ఆ మల్టీ లోబార్ న్యూమోనియా ఏఆర్‌డిఎస్ అనే కండిషన్లకు మారుతుంది. అంటే అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ లేదా అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు.
ఈ రకంగా కాంప్లికేట్ అయిపోతుంది. ఓకే. సో ఈ రకంగా ఏఆర్డిఎస్ స్టేజ్‌లోకి పోతే వాళ్ళకు వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చి హై ఎండ్ చాలా స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తది. అంటే ఇనిషియల్ స్టేజ్‌లో మామూలుగా ఓరల్‌గా మింగే యాంటీబయాటిక్స్‌తో పోయే న్యూమోనియా ఒక్కొక్కసారి సీరియస్ అయిపోయి ఏఆర్డిఎస్ అనే స్టేజ్‌కెళ్ళిపోతది. ఒక్కొక్కసారి ఈ న్యూమోనియా వచ్చిన వాళ్ళకు ఛాతీలో నీరు చేరుతది. ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ కూడా ఒక్కొక్కసారి కాంప్లికేట్ అయిపోయి పస్సులాగా మారుతది. దాన్ని ఎంపీఈమా అంటారు. సో ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ వచ్చినా, ఎంపీఈమా వచ్చినా ఆ ఛాతీలో నుండి నీరు తీసేయాల్సి ఉంటది. అది చేయకపోతే వాళ్ళకి ఇంకా కాంప్లికేట్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ సెప్సిస్ స్టేజ్‌కి పోయి బ్లడ్‌లోకంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి వాళ్ళకు సెప్టిసీమియా, ఇంకా ఒక్కోసారి బీపీ డౌన్ అయిపోవడము, ఒక్కొక్కసారి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటారు. అంటే వేరే కిడ్నీ, హార్ట్, లివర్ ఇటువంటి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్‌లో కూడా పోతది. అందరిలో కాదు, కొంతమంది నెగ్లెక్ట్ చేసినప్పుడు. సో న్యూమోనియా అనేది ఎంత సింపులో కాంప్లికేట్ అయితే అంత కాంప్లికేట్ అయిపోయి ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటుంది. అంటే డాక్టర్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా తీసుకోవాలంటారు? కేర్ అనుకోవచ్చండి, ఎలా చేయాలి అసలు? మంచి ప్రశ్న అండి. సో ఇనిషియల్‌గా స్టేజ్‌లో ఉంటే వైరల్ న్యూమోనియా ఉన్నప్పుడు మామూలుగా సపోర్టివ్ ట్రీట్మెంట్ సరిపోతది. అంటే దగ్గుకు సంబంధించి కొన్ని యాంటీహిస్టమిన్స్, ఫీవర్ ఉంటే పారాసిటమాల్ లాంటివి కొంచెం ఇవి తీసుకుంటూ మంచి ద్రవాలు తీసుకోవాలి. మంచిగా హైడ్రేషన్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఫీవర్ వచ్చి, కాఫ్ వచ్చి డీహైడ్రేషన్‌లో ఉంటారు. సో మంచి హైడ్రేషన్ ఇవ్వాలి వాళ్ళకు. మంచి సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి. ఈ రకంగా కొన్ని సపోర్టివ్ మెజర్స్‌తోనే వైరల్ న్యూమోనియా లాంటివి తగ్గిపోతాయి. కంగారు పడాల్సిన పని లేదు. అది కాకుండా బ్యాక్టీరియల్ న్యూమోనియా లాంటిది ఉందనుకోండి, ముఖ్యంగా వాళ్ళకి ఛాతీలో నొప్పి రావటం, గల్ల పచ్చగా మారటం, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యాంటీబయాటిక్స్ కూడా అందరిలో ఒకే రకమైన యాంటీబయాటిక్స్ సరిపోవు. అది ఏ రకమైన న్యూమోనియా అనేది మనం నిర్ధారించి దానికి సరిపోయిన యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అజిత్రోమైసిన్ లాంటివి లేదా సెఫలోస్పోరిన్స్ అట్లా కొన్ని రకాల విడివిడి యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో వాళ్ళ న్యూమోనియా ఏ రకమైన న్యూమోనియాను కనుక్కొని దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. కొన్నిసార్లు ఫంగల్ న్యూమోనియా ఉంటుంది. కొన్నిసార్లు ట్యూబర్క్లోసిస్ కూడా న్యూమోనియాలా ప్రజెంట్ అవుతుంది. సో అది టీబీయా, ఫంగల్ న్యూమోనియానా, లేకుంటే మామూలు బ్యాక్టీరియల్ న్యూమోనియానా, వైరల్ న్యూమోనియానా అని గుర్తించి దానికి సరిపోయిన అకార్డింగ్‌గా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కేర్ అంటే తీసుకుంటే కొంచెం సేఫ్ అయిపోతాయి. సో అర్లీ స్టేజ్‌లో గిన మన న్యూమోనియాని ట్రీట్ చేయగలిగితే అది అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు. నెగ్లెక్ట్ చేశామంటే ఒక్కొక్కసారి అది హాస్పిటలైజ్ కావాల్సి వస్తుంది. సీరియస్నెస్ పెరుగుతుంది. సో ఇంజెక్టబుల్ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది. కాంప్లికేట్ అయ్యి ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితికి కూడా మారుతుంది. సో శ్వాస సంబంధమైన వ్యాధులలో అతి ఇంపార్టెంట్, అతి సాధారణమైనది, అతి కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉన్నది ఏంటంటే న్యూమోనియా. సో దానికి తగు విధంగా మనము జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్ టైంలో మందులు వాడుకొని తనను ఆ న్యూమోనియా నుండి కాపాడుకోవడం చాలా మంచిది. డాక్టర్ గారు, ఇప్పుడు న్యూమోనియాని ఏ విధంగా నివారణ అంటూ చేయొచ్చు అంటారు? సో న్యూమోనియా ఎక్కువగా మనకు ఈ వాతావరణాలు మారినప్పుడు, అంటే శీతాకాలంలో, వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంటుందండి. సో న్యూమోనియా సోకకూడదు అనుకుంటే ముఖ్యంగా మనం ఈ వాతావరణాలకు ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. అంటే వర్షంలో తడవటము, చల్లగాలికి బయట ఎక్కువ పోకుండా ఉండటము, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మంచిగా మాస్కులు ధరించడము, చలికాలంలో అయితే స్వెటర్లు, మఫ్లర్స్ యూజ్ చేయడము, వర్షాకాలంలో వెళ్ళాల్సి వస్తే తడవకుండా సరైన గొడుగులు వాడుకోవటం, రెయిన్ కోట్స్ వాడుకోవడం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. ఇది కాకుండా వీళ్ళు ముఖ్యంగా కొంతమంది వేరే జబ్బులు ఉన్నవాళ్ళు, అంటే డయాబెటీసో లేదా క్రానిక్ బ్రాంకైటిసో, కిడ్నీ డిసీజో, ఇట్లా వేరే జబ్బులు ఉన్నవాళ్ళు వీళ్ళు ఈ రకంగా ఈ వాతావరణ మార్పులు వచ్చినప్పుడు వాళ్ళకి న్యూమోనియా రిస్క్ చాలా ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ అప్పటిదాకా ఉన్న జబ్బును కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే మందులు కరెక్ట్గా వాడుతూ ఉండాలి. రెండోది వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ న్యూమోనియా రాకుండా ఉండడానికి న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అని, అందులో పాలిసాకరైడ్ వ్యాక్సిన్స్, కాంజుగేట్ వ్యాక్సిన్స్ ఇవన్నీ వస్తాయి. సో వాళ్ళు క్రమం తప్పకుండా ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. దీంతోపాటు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫ్లుయెంజా వచ్చిన తర్వాతనే అది సెకండరీ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియాకు దారితీస్తుంది. కాబట్టి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్, న్యూమోనియా వ్యాక్సిన్స్ క్రమం తప్పకుండా వేయించుకోవాలి. అంటే క్రమంగా అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి? ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ జనరల్గా సంవత్సరానికి ఒకసారి. న్యూమోకోకల్ వ్యాక్సిన్స్లో 2 రకాలు ఉంటాయండి. సో దీంట్లో కాంజుగేట్ వ్యాక్సిన్ అని ఒకటి ఉంటుంది. కాంజుగేట్ వ్యాక్సిన్ ఒకటి,
తర్వాత దాన్ని ఫాలోడ్ బై పాలిసాకరైడ్ వ్యాక్సిన్స్. సో న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఒకవేళ ఇప్పుడు తీసుకున్నట్లయితే జనరల్గా 2 నెలల తర్వాత కానీ లేదా 1 సంవత్సరం తర్వాత కానీ పాలిసాకరైడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ పాలిసాకరైడ్ వ్యాక్సిన్ మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ చేయాలి. ఇప్పుడు కొత్తగా కాంజుగేట్ వ్యాక్సిన్స్ వస్తున్నాయి. అది ఒక వ్యాక్సిన్ వేసుకుంటే చాలు. కానీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ మాత్రం దాని యొక్క జనరల్గా పని సామర్థ్యం 1 సంవత్సరం ఉంటుంది కాబట్టి 1 సంవత్సరం తర్వాత రిపీట్ చేయాలి. ఎందుకంటే వైరస్లు మారిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకున్న వైరస్ నెక్స్ట్ ఇయర్ అదే వైరస్ ఉండదు. సో వైరస్ మారిపోతుంటుంది. సో కొత్త వైరస్ మనకి ఇన్ఫెక్ట్ అవుతుంటుంది. కాబట్టి కొత్త వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో న్యూమోనియాను ప్రైమరీగా ఈ వాతావరణ కాలుష్యానికి, వాతావరణ మార్పులకి ఎక్స్పోజ్ కాకుండా ఉండటం, వాళ్ళల్లో ఆల్రెడీ ఉన్న వ్యాధిని తగినంతగా మందులు కంట్రోల్లో పెట్టుకునేలా చూసుకోవటం, మందులు కరెక్ట్గా వాడి, మూడవది వ్యాక్సినేషన్ వేసుకోవటం. ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వాళ్ళు న్యూమోనియా బారిన పడకుండా చూసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.